శివుడు డమరుకం ఎందుకు వాయిస్తాడో తెలుసా? ఈ శబ్దం ఒక్కసారి ఆగితే ఈ ప్రపంచం కూడా ఆగిపోతుంది. డమరుకం సంగీతం కోసం కాదు, నాట్యం కోసం కాదు. సృష్టి మొదలయ్యే ముందు వెలుడుగు లేదు, చీకటి లేదు, కాలం లేదు, శబ్దం లేదు, అంతా శూన్యం. అప్పుడే శివుడు డమరుకం వాయించాడు. ఆ ఒక్క శబ్దంతో కాలం కదిలింది, ఆకాశం కంపించింది, భూమి శ్వాస తీసుకుంది. డమరుకం రెండు వైపులు కలిగి ఉంటుంది. ఒకవైపు సృష్టి, జీవితం, ఆరంభం, మరోవైపు వినాశనం, మరణం, ముగింపు. ఈ రెండింటి మధ్య డమరుకాన్ని పట్టుకున్నవాడు శివుడు. అందుకే ప్రపంచం ఇప్పటికీ నిలిచింది. శివుడు డమరుకం వాయిస్తూ మనకి ఒక రహస్యం చెప్తున్నాడు. నీ జీవితం కూడా డమరుకమే. నువ్వు చేసే ఒక నిర్ణయం నీ జీవితాన్ని సృష్టిస్తుంది. నువ్వు చేసే మరో నిర్ణయం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. కానీ ఈ రెండింటినీ నియంత్రించాల్సింది నువ్వే. అందుకే శివుడు రాజు కాదు, శివుడు శిక్షించే దేవుడు కాదు. శివుడు నియంత్రణ, సమతుల్యత, చైతన్యం. ఈ మాట నీ గుండెకి తాకితే లైక్ కొట్టు. నువ్వు నిజమైన శివభక్తుడివైతే కామెంట్లో ఓం నమః శివాయ అని రాయ్. శివుని డమరుకం, సృష్టి రహస్యాలు, వేదాల్లో దాచిన అర్థాలు. ఈ శివతత్వ కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి.